నంద్యాలలో మున్సిపల్ కమిషనర్ ను మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కలిశారు. ఎస్బీఐ కాలనీలో మున్సిపాలిటీకి చెందిన 2.5 ఎకరాల కోట్ల విలువైన స్థలాలను ఇతరులు ఆ స్థలం మాది అంటున్నారని, స్థలాన్ని అక్రమదారుల నుండి కాపాడాలని కమిషనర్ కు వినతి పత్రం అందించారు. అక్రమదారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించి 2.5 ఎకరాల స్థలము కోట్ల విలువ చేసే ప్రాపర్టీని ఈరోజు బయటి వాళ్ళు అది మా స్థలం అని క్లెయిమ్ చేసుకుంటూ అలాగే ప్లాట్ వేసి కూడా అమ్మే పరిస్థితిలో ఉంది. దాని గురించి ఇప్పటికే గతంలో మీడియాలో కూడా అన్ని పేపర్స్లో కూడా రావడం జరిగింది. అయినా ఇప్పటికీ మున్సిపల్ ఆఫీసర్లు ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. కోర్టుకి ఎలాంటివి సబ్మిట్ చేశారో కూడా ఇంకా బయటికి తెలియలేదు. అది నిజమని తెలియకుండా చాలామంది బయటి వాళ్ళు కూడా ప్లాట్లు కూడా కొంటున్నారు. రేపు పొద్దున కోర్టు ఏంటి మున్సిపాలిటీలో వస్తే వాళ్ళందరూ డబ్బులంతా కూడా ఏమైపోతారు, అందరూ కూడా అన్యాయం అవుతుంది. దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా కమిషనర్ గారిని కలిసి కోరడం జరిగింది. అసలు మున్సిపాలిటీ స్థలం అని తెలిసినప్పుడు అసలు సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతున్నాయి అనేది కూడా ఈరోజు దృష్టికి చేయడం జరిగింది. అందుకే ప్రజలందరూ కూడా గమనించి ఎవరు కూడా నన్ను ఇన్వెస్ట్ చేసే ముందు అన్ని నిజాయితీగా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాల్సిందిగా కూడా